వేద రహస్యాలను సృష్టి ధర్మాన్ని సులువుగా తెలిపేది భగవద్గీత. ఆ గీత తత్వాన్ని మనకు అనుగ్రహిస్తున్నారు శ్రీ 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 చిరజీయర్ స్వామి వారు. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధులారా, భగవద్గీత స్థితప్రజ్ఞ దశ ఉపదేశాన్ని కృష్ణుడు అర్జునుడికి చేసిన సందర్భంలో మనస్సుని నిగ్రహించుట ఎట్లా అనేది ఎలా చెప్పాడో మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. భగవద్గీత ఎప్పుడు కూడా ప్రపంచాన్ని వదిలి ఎప్పుడు చెప్పదు. బికాస్ దట్స్ సో ఇంప్రాక్టికల్. ప్రపంచాన్ని వదలడం బతికున్నవాడెవడికి సాధ్యం కాదు. ఎందుకని? ఈ శరీరం ఏర్పడ్డదే ప్రపంచంలో ఉండే వస్తువులతోటి. ఈ శరీరం బ్రతకాల్సింది ఆ వస్తువులతోటే. ఈ శరీరం చేరవలసింది కూడా వాటితోటే. కనుక వాటిని వదిలి ఈ శరీరం అనేది ఉండడం సాధ్యం కాదు. ప్రపంచంలో వస్తువులంటే పంచభూతాలే కదా. శరీరం తయారైంది పంచభూతాలతోటే కదా. అంచేది ఇది పంచభూతాల్లోనే ఉండాలి, పంచభూతాలతోటే జీవించాలి. పంచభూతాలతో తయారైన వాటిని దీనికి అందిస్తూ ఉండాలి, వీటిని విసర్జిస్తూ ఉంటుంది కూడా. కనుక వాటిలోంచి ఇది ఎక్కడో ఆకాశంలోకి ఎగిరి, లేకపోతే ఈ మధ్యన మన వాళ్ళు అంటున్నట్టుగా ఏదో స్పేస్లో ఒక స్పేస్ స్టేషన్ ఏర్పాటు చేసి అక్కడ బతకడం అనేటటువంటిది సాధ్యము కాదు. మట్టి మీదే ఉండాలి, మట్టిలోనే చేరాలి. ఈ మట్టిలోనే పుట్టాము, ఈ మట్టిలోనే గిడతాము అంటే ఈ మట్టితోనే బతకాలి. అది తప్పదు. అది కన్ను ప్రపంచం కోసం ఏర్పడ్డది కనుక ప్రపంచంతో ఉండేటి కన్ను ప్రపంచాన్ని చూడక తప్పదు. పనిచేసేటప్పుడు నువ్వు తిరగాలి కదా, ఇటు నువ్వు తిరగాలంటే కన్ను పనిచేయాలి కదా. చూడదగిన వాటిని నువ్వు చూడడానికి ఉపయోగపడితే ఆ కన్ను నీకు మంచి సాధనం అయినట్లు లెక్క. అలాగే ముక్కైనా అంతే, చెవైనా అంతే, చర్మమైనా అంతే. ఇంద్రియాలన్నీ కూడా భగవంతుడు ఇచ్చింది తెలియక ఇవ్వలే, తెలిసే ఇచ్చాడు. ఆయన వాడటం కోసమనే ఇచ్చాడు. మంచిగా వాడి ఉన్నత లక్ష్యాన్ని చేరడం కోసం ఇచ్చాడు. ఆ ఉన్నత లక్ష్యానికే పేరు పరమ ఆనంద దశ. పరమానంద దశకే పరమాత్మ దశ, ఆత్మజ్ఞానం అనో పేరు పెట్టారు. అది ముందర నీ మనస్సులో స్థిరపడితే అది స్థితప్రజ్ఞత. దానికోసం నువ్వు సాగించేటటువంటి యాత్ర సవ్యంగా సాగాలి. మధ్యలో వచ్చే వాటిని తట్టుకోవాలి, వాటిని క్రమంగా దూరంగా ఉంచాలి. ఆ తట్టుకుంటూ వాటిని క్రమంగా నిన్ను అవి ఇబ్బంది పెట్టడానికి అవకాశం లేని రీతిలో వాటితో నువ్వు మధ్యలో నీ యాత్రను సాగించాలి. అది తెలిసి దాని గొప్పతనం నీకు మనసుకి పట్టినప్పుడు మాత్రమే నువ్వు వీటిలోంచి అవి నిన్ను బాధ పెట్టకుండా, అవి నిన్ను కరవకుండా ఉండేట్టుగా నువ్వు ప్రయాణం వాటితో పాటు కలిసి చేయగలుగుతావు. ఇది మనకు అవసరం అండి. దాని పేరు పరం దృష్ట్వా అని చెప్పాడు ఆయన. విషయా వినివర్తంతే నిరాహారస్య దేహినః పరం దృష్ట్వా రసోప్యస్య పరం దృష్ట్వా రసవర్జ్యం విషయా వినివర్తంతే నిరాహారస్య దేహినః రసవర్జ్యం. నువ్వు ఎంత సాధన చేసినా ఆ వాసనలు లోపల ఉండనే ఉంటాయి. ఈ వాసనలు పోవాలంటే ఇంద్రియాలతోటి పని మారడం కాదు చేయాల్సింది, మనస్సుని ఇంద్రియాల నుంచి కాస్త వెనక్కి తీసి పరతత్వం, వీటికంటే పరమైనదేదో దాని ఎందు పెట్టు. ఇది భగవంతుడు చెప్పింది. చేత ఇంద్రియాలు పనిచేయాలి, మనస్సు పని మానాలి. ఈ మనస్సు ఎట్లా మారుతుంది? వీటిలోంచి ఎలా వెనక్కి వస్తుంది? దాని ఎందు ఎట్లా నిలకడగా ఉంటుంది అంటే అది దీనికంటే గొప్పదని చెబితే ఉంటుంది. నువ్వు వీటినేం చేయక్కర్లేదు. తిమ్మరుసు కథ మీరు వినుంటారు. తిమ్మరుసుని మహామంత్రిగా ఎన్నుకున్నారు. చిన్నపిల్లాడుగా ఉండేటప్పుడే స్కూల్లోంచే వచ్చాడు ఆయన. ఎలా వచ్చాడో దానికి ఒక కథ మనకి అందంగా చెప్పారు. చాలామందికి తెలుసున్నది. చిన్నప్పుడు
ఆ ఊళ్ళో మంత్రిని ఎన్నుకోవడం కోసమని ఒక పరీక్ష పెడుతూ రాజుగారి దగ్గర ఉండేటువంటి వాళ్ళు ఎవరో ఒక గీత గీసి పలక మీద దీన్ని ఎవ్వరూ ముట్టుకోకుండా చిన్నది చేస్తే వాళ్ళకి మంత్రి పదవి అన్ని చోట్లకి సర్క్యులేట్ చేసేట దాన్ని. ముట్టుకోకుండా చిన్నది ఎలా చేస్తాం? పలక మీద రాసాడే. ముట్టుకోకపోతే చిన్నది ఎలా అవుతుంది? అది ఉఫ్ 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 అని ఊతే ఆమె పోతాయి. ఏంటి గీత గీసింది? పోవు. లేదు పొమ్మ 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 అంటే పోతాయా? పోవు. తపస్సు చేస్తే పోతాయా? పోదు. అది కానీ దాని మీద ఏం చేయకూడదు, దాన్ని స్పృశించడానికి వీళ్ళు ఎప్పుడు కాస్త నీళ్లు పోసి కాస్త అలా ఏకదారిగా పోస్తే కాసేపటి అది కరిగి దాంట్లో పైన తలకాయ దాని కింద కాళ్ళు పోవచ్చు, చిన్నది అవ్వచ్చు. కానీ ముట్టుకోవడానికి వీల్లేదు దాన్ని, కానీ చిన్నది చేయాలి. అందరూ తిరిగాట, అన్ని చోట్ల అయిపోయింది. ఎవడు ఏం చేయలేరు, ఏం చేయాలి తోచలేదు ఎవరికి. తిమ్మరుసు అనే చిన్న కుర్రాడు ఉన్నట్ట క్లాసులో. సాధారణంగా అది గురువుగారిలో చేస్తారు కాబట్టి గురువుగారికి పంపించారు అది. కానీ ఈ గురువుగారి యొక్క విచారాన్ని చూసి పిల్లాడు అడిగేటండి, గురువుగారు ఏంటండి అది? అయ్యా ఇది సమస్యరా బాబు అని. దీనికి ఏమండి గురువుగారు నన్ను చేయమంటారండి అని. ముట్టుకోకూడదు దాన్ని. ముట్టుకోండి సార్, చేయి అయితే చూద్దాం. వెంటనే చాక్ పీస్ తీసుకున్నాడు, దాని పక్కన పొడువుగా ఇంత గీత గీసేసాడు. అది ఆటోమేటిక్గా చిన్నదైపోయింది. అది ఆశ్చర్యపడ్డారు గురువు, ఆశ్చర్యపడ్డారు మిగతా వాళ్ళంతా. ఆయనే తర్వాత మహామంత్రి తిమ్మరుసు అయ్యాడు. విజయనగర సామ్రాజ్య సంరక్షకుడు కాగలిగాడు. ఆయన ఉన్నంత వరకు విజయనగర సామ్రాజ్యం బాగుందండి. ఆయన వెళ్ళిన తర్వాత సామ్రాజ్యం కాస్త పతనం అయిపోయింది. అతనికి ఉండేటటువంటి బుద్ధిమత్తవంచేత ఇది మనసుతో చేయాల్సిన పని, ఫిజికల్గా చేసే పని కాదు. కనుక మనస్సు ఏది ఉన్నదానికంటే గొప్పదేదో అది చూస్తే, తెలిస్తే, అది నచ్చితే, దాని యందు లక్ష్యం ఏర్పడితే ఇది సహజంగానే క్రమంగా క్షీణిస్తుంది, చిన్నదవుతుంది. ఇది సాధన. రసవర్జ్యం విషయా వినివర్తంతే. రసాన్ని వదిలిపెట్టి పోతాయి. ఈ రసం పోవాలంటే మాత్రం పరం దృష్ట్వా నివర్తతే. ఆ పరతత్వాన్ని తెలుసుకోవాలి. అక్కడ పరతత్వం అన్నారు. మన జీవితంలో సాగించే వాటిలో ఏది మనకి ఉండేవో వాటికంటే మంచిదో చెప్పండి. ఇవి మనకు అంటుకోవు. మనందరికీ తెలిసిన బ్యాంకులో ఉద్యోగం చేస్తాడు ఒక ఆయన. డబ్బులు ఇస్తుంటాడు, డబ్బులు పుచ్చుకుంటూ ఉంటాడు, డబ్బులతోనే పనిచేస్తాడు. డబ్బులు తొక్కేసిన ఆ డబ్బుల మీద దృష్టి వాడికి ఉండదు. చూడండి, తన డ్యూటీ కనుక ఆ డబ్బులతో తను లెక్క పెడతాడు. కోట్లు ఉంటుంది, లెక్క పెడతాడు వాడే. కానీ అందులో ఒక పైసా వాడు ముట్టుకోడు కదండి. అదేంటంటే ముట్టుకొని వాడి చేతితో లెక్క పెడతాడు కండి. లెక్క పెడతాడు చేతులతోటి. లెక్క పెట్టడం కోసం ఉద్యోగం కనుక లెక్క పెడతాడు తప్ప వాడి మనస్సులో ఈ లెక్క పెట్టిన నోట్లలో ఒక కట్ట నాది అని వాడు జేబులు పెట్టుకోవడానికి అని అనిపించదు. చెయ్యడు ఆ పనిని. అసలు ఆలోచన వాడిలో క్రాస్ కాదు. బికాస్ వీడికి ఎంతకంటే ఉత్తమ లక్ష్యం ఒకటి ఉంది. తన కుటుంబము, తన జీవితము, తన జీతము అవి సవ్యంగా రావాలంటే తను ఈ పని చెయ్యాలి అని తెలుసును. కనుక ఇది కోట్లున్నా అందులో ఒక్క పైస కూడా తన కోట్లోకి చేరనివ్వడు. వాడు సుఖంగా ఉంటాడు. అంటే వస్తువులతోటి ఉండకూడదు కాదు, వస్తువులతోటే వాడు బతుకుతున్నాడు. కానీ ఆ వస్తువుల యొక్క భావన వాడికి అంటుకోకుండా ఉంటుంది. అంటే వాడి లోపల డబ్బులతోటి తిరిగేటప్పుడు ఉండే జాగ్రత్త దశ, తనది అనే జాగ్రత్త దశ మనసులో పోయింది. అది చూడగానే నేను తీసుకుంటే బాగుండు అనిపించే సంస్కారాలు క్షీణ దశ కూడా వాళ్ళలో లేదు. ఇప్పుడు ఆ సంస్కారాలు ఏమయ్యాయి? నిద్రాణ దశలోకి వెళ్ళిపోయాయి. వాటితో తిరుగుతున్నాడు, కానీ వాడిని ఏం చేయట్లేదు. ఇది మనిషికి కావలసినటువంటి దశ. ఈ దశ నీలో మొట్టమొదట ఏర్పడితే, అందులో నువ్వు కొంతకాలం సాగగలిగితే, ఆ సాగే సమయంలో నీ మనస్సు కూడా మళ్ళీ వీటి మీదకి వెళ్ళి తగులుకోకుండా ఉండగలిగేటట్లుగా ఆ పరతత్వంలో ఉండేటటువంటి గొప్పతనాన్ని, సుగుణాలని కూడా భావించగలిగితే, ఆ నిరంతర ధ్యానం దాంట్లో కనుక ఇది ఫిజికల్ కాదు. మళ్ళీ మనకు అక్కడ ఆ స్పష్టత ఏర్పడాలి. యూజువల్గా మనం ఏమనుకుంటాం, ఆ ధ్యానం చేయాలంటే ఈ పనులన్నీ మానేసి ఇంట్లోకి వెళ్ళిపోయి కూర్చుని, ఇంట్లో ఉన్నారు తమరు ఎక్కడో వెళ్ళి కూర్చుని ఇంకా అలాగ కళ్ళు నడుము నిలబెట్టి అలా ఉండాలి కాదు చెప్పేది. నువ్వు వీటిలోనే ఉండాలి, ఈ పనులు చేస్తూనే ఉండాలి, వీటితోటి రాకపోక సాగుతూనే ఉండాలి. అందుకే మనం జనకుడిని ఉదాహరణగా చెప్పుకున్నాం చాలాసార్లు. అందుకే మనం విశ్వామిత్రుని ఉదాహరణగా చెప్పుకున్నాం చాలాసార్లు.
అందుకే మనం భరతుడిని జడభరతుడిని ఉదాహరణగా చెప్పుకున్నాం చాలాసార్లు. శ్రీ శుకుణ్ణి లాంటి మహనీయుల్ని మనం ఉదాహరణగా వాళ్ళు వస్తువుల నుంచి దూరం కాలే, వస్తువులతోటే ఉన్నారు, వస్తువుల్లోనే ఉన్నారు. కానీ ఆ వస్తువులు వాళ్ళని అంటుకోలేదు, వాళ్ళని ప్రభావితం చేయలేదు, వాళ్లకు ఉండేటువంటి ఏకాగ్ర లక్ష్యాన్ని చెదర్చలేదు. విశ్వామిత్రుడు క్రమంగా ఒక సామాన్యమైనటువంటి కాముకుడి దశలోంచి, క్రోధావిష్టుడి దశలోంచి బ్రహ్మర్షిత్వాన్ని పొందగలిగాడు. ఎందుకంటే అతనికి పరం అది, లక్ష్యం అది. నేను బ్రహ్మర్షిని కావాలి, బ్రహ్మగారే సాక్షాత్ వచ్చి ఏమయ్యా నీకు రాజర్షిత్వాన్ని ఇస్తున్నానన్నాడు. ఏమీ మాట్లాడలేదంతే. సరే సంతోషం, నీ దారి నువ్వు వెళ్ళన్నాడు. ఈయన తపస్సు చేసుకుంటూ మళ్ళీ కూర్చున్నాడు. అంటే చెదరలేదు అతను. తనకుండేటువంటి ఆ పరం దృష్ట్వా అధికమైందేదో దాని ఎందు ఏనాడైతే దీనికి నిష్ఠ ఏర్పడిందో ఆనాడు అతన్ని ఇవి ఏ రకంగానూ కూడా చెదర్చగలిగినవి కాలేదు. మనందరికీ కూడా అంతే. చేత మన ప్రపంచంలోనే ఉండాలి. మన ఉద్యోగాలు, మన సద్యోగాలు, వ్యాపారాలు, వ్యవహారాలు, కుటుంబము, హడావిడి, వీటన్నిటిని కూడా మనం వదలడానికి వీల్లేదు. ఇవన్నీ మనకు ఉండాలి. కానీ పరం దృష్ట్వా రస నివర్తనం కావాలి. మనస్సులో ఉండేటటువంటి ఆ రాగం తగ్గాలి. అది తగ్గితే నివృత్త రాగస్య గృహం తపోవనం. ఆ రాగం తొలగిన వాడికి వాడి ఇంట్లో ఉన్నప్పటికీ వాడు తపస్సు చేస్తున్నట్టే లెక్క, వాడు తపస్సులో ఉన్నట్టే లెక్క. జనకుడు అట్లాంటి వాడనే కదా మనం ఒక 2-3 ఉదాహరణలు చెప్పుకున్నాం. కానీ అలాంటివి ఎన్ని ఉదాహరణలు ఉన్నాయో. ఈవెన్ అతని విషయంలో కూడా మనకి బోల్డని ఉదాహరణలు ఉన్నాయి. అంచేత మనం ఆ సాధనని అలవాటు చేసుకోవాలి. ఆ రకమైన స్థితికి మనం చేరేటటువంటి ప్రయత్నము చేయాలి అనంటూ శ్రీకృష్ణుడు ఈ భగవద్గీత 2వ అధ్యాయంలో ఈ దశలని మనకి ఒక్కొక్కటి పరిచయం చేస్తూ క్రమంగా ముందుకు తీసుకువెడుతున్నాడు. వాటిని మనం కూడా అభ్యాసం చేసే ప్రయత్నం ఎక్కడున్నా ఎలా ఉన్నా చేయడం దోషమేం కాదు. తెలుసుకోవాలి, తెలుసుకోవడం చేయడం కోసమే కనుక చేయాలి. అర్జునుడిని ఆవేళ యుద్ధం చేయించాడు ఆయన. ఈ రోజుల్లో మనం మనకుండేటటువంటి సామాజిక బాధ్యతలను నెరవేర్చాలి. మానడానికి వీళ్ళే. ఇప్పుడు కోవిడ్ వచ్చింది అని అంటే మాస్క్ పెట్టుకోండి అంటే నేను జపం చేస్తున్నాను, ధ్యానంలో ఉన్నాను కనుక నాకు అక్కర్లేదు అనడానికి వీల్లేదు. అయ్యా శానిటైజేషన్ జాగ్రత్తగా ఎప్పుడు కూడా చూసుకుంటూ ఉండండి, నేను ఎందుకండి పరమభక్తుడిని, నాకు అవసరం లేదు అనకూడదు. మనకేమిటి కాస్త లాక్డౌన్ ఓపెన్ చేశారంటే ఇంకా మనంతటి వాళ్ళు లేడు ప్రపంచంలో, మొత్తం అన్నిటిని కొట్టుకు తిరిగేస్తుంటాం. నియమాల్ని మనం పాటించాలి. మనసులో లక్ష్యం చెదర్చకుండా ఉండాలి. సాధన సాగాలి. అర్జునుడిని ముందుకు తీసుకెడుతున్నాడు శ్రీకృష్ణుడు. సాగుదాం మనం కూడా ఆయనతో పాటు. జై శ్రీమన్నారాయణ.